హాయ్ అందరికీ. మనకి గారెలు మంచి కలర్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే పెద్దగా హడావుడి చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఇంట్లో ఉన్న వాటితోటే ఇంట్లో మినపప్పు బియ్యం ఉంటే సరిపోతుంది. బియ్యం ఎవరు ఎక్కువ యాడ్ చేయరు కదండి, బియ్యం పిండి వాడతారు. ఒకసారి బియ్యం ఇలా యాడ్ చేసి చూడండి, గారెలు సూపర్ టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ ఎలాగో చూద్దాం. నేను ముందుగానే నైట్ మినపప్పు 1/2 కిలో మినపప్పు అయితే 1 టీ గ్లాసు బియ్యం నానపెట్టుకున్నాను. నైట్ నానపెట్టుకోండి, ఉదయం చేసుకోవాలనుకున్న వాళ్ళు నానపెట్టుకొని శుభ్రం కడుక్కొని నీళ్ళు అలా వడకట్టుకొని వేసుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. పిండి మనం రుబ్బేటప్పుడు వాటర్ యాడ్ చేస్తే మనకి పిండి జావ అయిపోతుంది. మీరు మిక్సీ తిరగట్లేదు అనుకుంటే మాత్రం 1 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి. అలా మూత పెట్టుకొని పిండి అలా రెడీ చేసుకోవాలి. గట్టిగా అలా కొంచెం కొంచెం వేసుకుంటూ రుబ్బుకోండి. ఆ పిండినంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత చిన్న ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 ఆనియన్స్. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ యాడ్ చేయొద్దండి. మనకు ఆనియన్స్లో వాటర్ రిలీజ్ అవుతాయి కదా, మనం దానిలో పిండిలో వాటర్ యాడ్ చేస్తే మనకు అప్పుడు గారెపిండ లూజ్ అయిపోతుంది, జావ అవుతుంది. ఇప్పుడు మనం గట్టిగా వేసుకున్నాం కదా పిండి, దీంట్లో కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి మనకి పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. నేను అల్లం తురుము పట్టి వేసుకున్నాను. మీరు పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు. ఈ పిండిని చపాతీ పిండిలాగా మాత్రం కలపకండి. అలా కింద నుంచి పైకి అలా లోపలికంటా ఉండాలి. కింది పిండిని పైకి తీసుకొచ్చి మళ్ళీ లోపలికి అనాలి. అలా అంటూ కలిపితే మనకి గారెలు బాగా వస్తాయి. పిండి కలిపే దాంట్లో కూడా ఉంటుందండి. అలా కలుపుకొని పక్కన పెట్టుకొని దీంట్లో వంట సోడా కూడా అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. చూసారా, పిండి కొంచెం సాఫ్ట్గా అయింది. అలా మళ్ళీ ఒకసారి కలతిప్పుకోండి. వంట సోడా యాడ్ చేయకుండానే గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కవర్ తీసుకొని అలా పిండిని పెట్టుకొని గారెలాగా చేసుకొని నూనెలో వేసేసుకోవటమే. మీరు చెక్కల్లాగా పలచగా చేయమాకండి. పిండి కొంచెం ఎక్కువ పెట్టుకొని మందంగా చేసుకుంటేనే గారెలు మనకు బాగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. చాలామంది బియ్యం పిండి యాడ్ చేస్తారండి. బియ్యం పిండి కాకుండా ఇలా బియ్యం వేసి మిక్సీ పట్టుకోండి మినపప్పుతో పాటు. గారెలు చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఉంటాయి. అలా ఒకవైపు వేగంగానే ఇంకొక వైపు తిప్పుకొని మళ్ళీ మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే వేగుతుంది, లోపల పిండి ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకొని ప్లేట్లో వేసేసుకొని చూసారా వడలు ఎంత మంచి కలర్ వచ్చాయి గారెలు. మిగతా పిండి కూడా అలా నెక్స్ట్ బ్యాచ్ కింద వేసేసుకోండి. వేసుకొని గారెలు మాత్రం ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం ఎక్కువ ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకు ఆయిల్ కూడా పీల్చదు, మనం వంట సోడా కూడా వేయలేదు కదా. చూసారుగా ఎంత బాగా వచ్చినాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉన్నాయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి.